అస్సలాముఅలైకుం ఎవ్రీవన్ అందరికీ ఈరోజు వచ్చేసి చూసేయండి. మరి నేను వచ్చేసి ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాను. నా స్టైల్ అండి, చాలా ఎమ్మిగా ఉంటుంది. నాకు నచ్చినట్లుగా చేసేస్తున్నాను. చూసేయండి. ముందు ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వచ్చేసి వేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు ప్రాన్స్తో మంచూరియా కూడా చేశాడు, కానీ నేను ఇట్లా ఫ్రై లెక్క చేస్తున్నాను. ఇది రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చూడండి, అది కొద్దిగా మగ్గుతానే టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 టొమాటోస్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ గల్లుప్పు వేస్తున్నాను. గల్లుప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి కదా టొమాటోస్ అనేవి. చాలా సింపుల్గా చేసుకుంటానండి, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇప్పుడు ప్రాన్స్ తీసుకున్నాను. 1 కప్పు మైన ఉన్నాయి. చూసేయండి, ప్రాన్స్ చాలా తొందరగా మగ్గుతాయి కదా. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. నాకు గోంగూర ప్రాన్స్ అన్నా, ఇట్లా ఫ్రై ప్రాన్స్ అన్నా, దీంతో లూజ్ ప్రాన్స్ అన్నా చాలా చాలా ఇష్టము. కానీ ఒకే టేస్ట్ ఎప్పుడు తింటే బోర్ కొడుతుంది కదా, అందుకోసం ఇట్లా రైస్లోకి నేను ఫ్రై చేసేస్తున్నాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇక్కడ వచ్చేసి చూసేయండి, దీంట్లో వాటర్ కూడా వేయకుండా అదే వాటర్ అంతా వచ్చేస్తుంది పైకి. తర్వాత మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి. సింపుల్ మసాలాలు అండి, ధనియా పౌడర్, మిర్చి పౌడర్, కొద్దిగా గరం మసాలా, అంతే. ఇంకా దీంట్లో ఏ స్పైసెస్ యాడ్ చేసుకోకూడదు. ఏది యాడ్ చేసుకున్నా బాగుండదు. మైల్డ్గా ఉండాలండి మనకి ప్రాన్స్ అనేవి. ఎక్కువ స్పైసీ ఉండకూడదు, తర్వాత ఎక్కువ మసాలా ఘాటు కూడా ఉండకూడదు. చూడండి, ఇక్కడ కొద్దిగా కొత్తిమీర వేసాను. ఇక్కడ మగ్గిపోయినాయండి ఆల్మోస్ట్. ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను, నేను టెస్టింగ్ చేస్తున్నాను. బాగా మగ్గిపోయినాయి, అందుకోసం చూడండి ఇంకొద్దిగా కొత్తిమీర ఉంటే అది యాడ్ చేసేసి ఫైనల్ ఇంతే. చూడండి, చాలా